Welcome to Laksha YouTube channel. Today we discuss about the chapter limits. ఈ లిమిట్స్లో వచ్చేసరికి మనకు మెయిన్స్లో ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ పర్పస్కి ఎంసెట్ పర్పస్లో ఒక 2 బిట్స్ కన్ఫామ్గా వస్తాయి. ఓకే, ఫస్ట్ లిమిట్స్. ఓకే, f of x comma g of x are any two functions limit extending to a f of x is equal to L, limit extending to a g of x is equal to m అయినట్లయితే జస్ట్ ప్రాపర్టీస్ ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ, లిమిట్ ఎక్స్టెండింగ్ టు a f of x plus g of x that equals to extending to a f of x డైరెక్ట్గా లిమిట్ దీని దానికి సపరేట్ చేసినట్లయితే L plus m. ఓకే, plus or minus, if plus we get the answer plus, if minus there is minus we get the answer minus. Next, limit extending to a f of x by g of x that equals to limit extending to a f of x means L, limit extending to a j of x means m. Okay na, answer is L by m. Next, third one, limit extending to a f of x power g of x that equals to, if you substitute x equals to a f of x plus లో l రాసినట్లయితే పవర్ వచ్చేసరికి l పవర్ m అనేది మనకు ఆన్సర్గా మిగులుతుంది. ఇవి వచ్చేసరికి జస్ట్ ప్రాపర్టీస్. ఓకేనా, ప్లస్ ఉంటే ప్లస్. నెక్స్ట్, మనం ఏదైనా లిమిట్ ఉన్నప్పుడు ఫోర్త్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్లయితే లిమిట్ సపరేట్గా అప్లై చేసేయచ్చు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎం, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఎక్స్టెండింగ్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఎం. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. నెక్స్ట్ we go through the standard formulas. Two minutes explain చేస్తాను స్టాండర్డ్ ఫార్ములాస్ వచ్చేసరికి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1, limit extending to a x power n minus a power n by x power m minus a power n that equals to n by m into a power n minus m. Third, limit extending to 0 sin x by x value వచ్చేసరికి 1, limit extending to 0 tan x by x value వచ్చేసరికి 1. అలాగనే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin ax by x equals to a, limit extending to 0 tan ax by x equals to a. Next, limit extending to 0 sin inverse of x by x equals to 1, inverse ఉన్నా కానీ limit extending to 0 tan inverse of x by x equals to 1. Okay, next, fourth one, limit extending to 0 e power x minus 1 by x equals to 1, limit extending to 0 a power x minus 1 by x equals to log a base c. అలాగనే ఫిఫ్త్ది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 plus x whole power 1 by x equals to e, limit extending to 0 1 plus 1 by x whole power x equals to extending to infinity వస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్సో ఈ. సేమ్ వచ్చేసరికి ఇదే ఫార్ములా మనకు అప్లికేషన్స్ ఎలా యూజ్ చేస్తామంటే 1 plus ax whole power 1 by x equals to e power a, limit extending to infinity 1 plus a by x whole power x equals to that equals to e power a. These are the standard formulas.
ఓకే. నెక్స్ట్ మనం ఎక్కువగా అప్లికేషన్స్ యూజ్ చేసేసరికి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు cos ax by x square equals to a square by 2. Okay, this formula is also useful. Seventh one, limit extending to 0 log 1 plus x by x equals to 1. Okay. These are the standard formulas. నెక్స్ట్ మనం మెయిన్గా లిమిట్స్లో వచ్చేసరికి మెయిన్గా మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చేసరికి ఎల్ హాస్పిటల్ రూల్. ఓకే, ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటో ఒకసారి చూడమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డిఫరెన్షియబుల్ limit extending to a f of x by g of x, limit extending to a f of x by g of x. If we substitute a in x, we get 0 by 0 or infinity by infinity form. Then we apply L'Hospital rule. L'Hospital rule elagante limit extending to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ కాబట్టి మనం ఎప్పుడైనా ఫంక్షన్ లోపల అప్లై చేసినప్పుడు 0 by 0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఫంక్షన్కి న్యూమరేటర్ పార్ట్ డినామినేటర్ పార్ట్ డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, దెన్ వీ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ. ఇఫ్ యూ గెట్ ద ఆన్సర్ leave it. If you do not get the answer, again it will get 0 by 0 or infinity by infinity form. We again differentiate numerator and denominator. Limit extending to a f double dash of x by g double dash of x. If we then we substitute x in a, we get the answer. Okay, అలాగా మనం x ఉన్న చోట ఫస్ట్ ఏ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి 0 by 0 ఫామ్ వచ్చినప్పుడు న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేస్తాం. ఒకవేళ ఆన్సర్ వచ్చినట్లయితే వదిలేస్తాం. మళ్ళీ ఒకవేళ 0 by 0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తే నెక్స్ట్ అగైన్ డెరివేటివ్ చేస్తాం. ఫైనల్గా మన కంక్లూజన్ ఎలా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఫైనల్గా ఆన్సర్ వచ్చేంత వరకు మన న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ రూల్ వచ్చేసరికి మనం ఎల్హాస్పిటల్ రూల్ అని అంటాం. ఈ ఎల్హాస్పిటల్ రూల్ వచ్చేసరికి ఓన్లీ 0 by 0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ ఉన్నప్పుడే మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఫస్ట్ స్టాండర్డ్ ఫార్ములాస్ యూజ్ చేస్తూ వచ్చే ప్రాబ్లమ్స్ను లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x into 1 minus root of 1 minus x square by root of 1 minus x square into sin inverse of x cube. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 by 0 ఫామ్ వస్తుంది. కానీ మనకి ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయాలంటే మనకి యూవీ ఫార్ములా అదంతా అప్లై చేయడానికి చాలా ప్రాబ్లం హెవీగా వస్తుంది. కాబట్టి
ఈ మోడల్లో ఉన్నప్పుడు ఇలా రూట్స్ ఉన్నప్పుడు మీరు రేషనలైజింగ్ చేయడానికి ట్రై చేయండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 minus x square by sin inverse of x cube. Rationalizing numerator and denominator 1 plus root of 1 minus x square by 1 plus root of 1 minus x square, that equals to limit extending to 0 x into a plus b into a minus b ఫార్ములా అప్లై చేసినట్లయితే ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 minus 1 plus x square by root of 1 minus x square into sin inverse of x cube into 1 plus root of 1 minus x square. Here 1 cancel. నెక్స్ట్ వచ్చేసరికి x ఉన్న చోట 0 రాసినట్లయితే అగైన్ వి గెట్ x ప్లేస్లో 0 రాసినట్లయితే 0/0 ఫామ్ వస్తుంది. దాన్ని ఇండిటర్మినెంట్ ఫామ్ అని అంటారు. ఆ ఇండిటర్మినెంట్ ఫామ్ అనేది రాకూడదు కాబట్టి మనకి ఇందాక వచ్చేసరికి నేను స్టాండర్డ్ లిమిట్స్లో మీకు ఫార్ములా చెప్పాను. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x by x ఈక్వల్స్ టు వాల్యూ వచ్చేసరికి 1. ఇయర్ sin x cube by x cube into x cube, ఈ 3 ప్లేసెస్లో x cube ఉన్నాడు కానీ సేమ్ వాల్యూ 1 వస్తుంది. ఆ x cube రావడం కోసం నేను ఇక్కడ ఉన్న x square into xని మార్చినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 root of 1 minus x square x cube by x cube 1 plus root of 1 minus x square, that equals to, here we substitute x equals to 0, here we get 1, answer is 1 by 1 into 1 into 2, 1 plus 1, that equals to answer is 1 by 2. Okay, first we observe ఎల్హాస్పిటల్ రూల్. హియర్ ఎల్హాస్పిటల్ రూల్ వచ్చేసరికి మనకి యూవీ ఫామ్లో రాయడానికి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి నెక్స్ట్ మనం x = 0 సబ్స్టిట్యూషన్ చేసి ఇక్కడ మనం రేషనలైజింగ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. Limit extending to 0 1 plus x square minus okay, first we substitute x equals to 0. Here we get 1 minus 1 0 1 minus 1 0 0/0 ఫామ్ వస్తుంది కాబట్టి హాస్పిటల్ రూల్ అప్లై చేయడానికి ఫార్ములా పెద్దదిగా వచ్చింది కాబట్టి జస్ట్ రేషనలైజర్ వెళ్ళిపోయినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 plus x square into root of 1 plus x square by 3 power x minus 1 into okay, that equals to a plus b into a minus b ఫార్ములా అప్లై చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సరే 1 plus x square minus 1 plus x plus minus x square by 3 power x minus 1 root of 1 plus x square plus root of 1 minus x plus x square. Here x square cancel, 1 cancel. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్టాండర్డ్ రిజల్ట్ ఇక్కడ ఒక ఫార్ములా కనిపిస్తుంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 a power x minus 1 by x వచ్చేసరికి log a base e. ఓకే, అలాగనే ఇక్కడ మనకి xని తీసుకొచ్చి దీనికి రాసినట్లయితే 1 by 3 power x minus 1 అంటే log 3 base e గా రాసుకోవచ్చు. x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 plus 0 root of 1 minus 0 1 plus 1 వాల్యూ ఎంత వస్తుందంటే 2, that equals to 1 by log 3 square, that equals to 1 by log 9. This is the answer. Okay, ఫస్ట్ ఎల్హాస్పిటల్ రూల్కి ట్రై చేస్తాం. ఒకవేళ అది రాకపోయినట్లయితే చూడటానికి కొద్దిగా సింప్లిఫికేషన్ హెవీగా ఉన్నట్లయితే we go through the standard results. Okay, next
LHL RHL problems. LHL RHL problems. First, limit extending to 0 sin x by root of x square. Here root x square means mod x. mod x కాబట్టి నేను ఏం చేస్తానంటే LHL part అంటే 0 మైనస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ sin x by mod x ప్లేస్లో మైనస్ ఎక్స్ని కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే -1గా వస్తుంది. ఇదే RHL కన్సిడర్ చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ sin x by mod x అంటే ప్లస్ ఎక్స్గా తీసుకున్నట్లయితే వాల్యూ వచ్చేసరికి +1గా వస్తుంది. ఇక్కడ LHL నాట్ ఈక్వల్స్ టు RHL. LHL నాట్ ఈక్వల్స్ టు RHL కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. LHL ఈక్వల్స్ టు RHL అయినప్పుడే మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది మీరు స్టాండర్డ్ ఐబీలో నేర్చుకున్నారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెకండ్ ప్రాబ్లం, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ x cube by 2 minus step x by 3 whole cube. Here limit extending to 2 plus step of x cube by 2 minus step of x by 3 whole cube. First step x 2 plus ఓకేనా, ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ అన్నప్పుడు స్టెప్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 2 ప్లస్ అన్నప్పుడు 2.1కి స్టెప్ 2నే, 2.9కి కూడా స్టెప్ 2నే కాబట్టి దీని ప్లేస్లో 2 రాస్తాను. ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ ఇచ్చినప్పుడు x/3 యొక్క వాల్యూ మనకి సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఫస్ట్ ఇది 2/3, స్టెప్ ఆఫ్ 2/3 అరౌండ్ 0.8 దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ స్టెప్ ఆఫ్ x క్యూబ్ అంటే 2 క్యూబ్ బై 2 మైనస్ x/3 వచ్చేసరికి 2/3 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 8/2 మైనస్ ఇక్కడ వచ్చేసరికి మనకి 0 రాస్తాను, దట్ ఈక్వల్స్ టు వాల్యూ ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 4. ఓకే, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ ఉన్నప్పుడు స్టెప్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 2, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ ఉన్నప్పుడు స్టెప్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 2 - 1 దట్ ఈక్వల్స్ టు 1 రాస్తాం. 2 పాయింట్స్ని నోట్ చేసుకోండి. అలాగనే మనకి ఇక్కడ మాడ్యులస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు LHL RHL ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, నాట్ ఈక్వల్ అయినట్లయితే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాము. ఇవి వచ్చేసరికి LHL RHL. Okay, next problem, limit extending to 0 logarithm of log 1 plus x by x that equals to, we apply the limit logarithm of limit extending to 0 log 1 plus x by x, log a పవర్ అనేది n log a రాసినట్లు మనం ఇక్కడ ఉన్న 1/xని పవర్లో రాసినట్లయితే లాగరిథమ్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log 1 plus x హోల్ పవర్ 1/x. ఈ వాల్యూ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను, లాగరిథమ్ ఆఫ్ e దట్ ఈక్వల్స్ టు 1. ఓకే, నెక్స్ట్
లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 10 power x minus 2 power x minus 5 power x minus 1 by x tan x that equals to లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఈ టర్మ్స్ని వచ్చేసరికి నేను 2 టర్మ్స్ యొక్క ఫ్యాక్టర్స్గా రాస్తాను. 10ని 5 into 2గా రాసినట్లయితే 5 power x minus 1 into 2 power x minus 1 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, a power x minus 1 by x a power x minus 1 by x tan x by x. అంటే ప్రతి టర్మ్కి x అనేది మనం యాడ్ చేసినట్లయితే 5 power x minus 1 by x 2 power x minus 1 by x x into tan x by x. ఓకే, ఈ వాల్యూ వచ్చేసరికి log 5 base e log 2 base e by 1 దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి log 5 base e into log 2 base. ఈ మోడల్ మనకి కంటిన్యూటీ ప్రాబ్లమ్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ కంటిన్యూటీని దీన్ని బేస్ చేసుకొని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ది లిమిట్ n tends to infinity a into a plus d. ఇలా లెందీగా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు ఈ మోడల్. ఈ మోడల్లో చూసి మనం ఏ సబ్స్టిట్యూషన్ చేయాలనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. a plus 2d సో ఇక్కడ వచ్చేసరికి మనకి న్యూమరేటర్ పార్ట్ని, ఈ మోడల్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని ఒక టర్మ్తో మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఆ టర్మ్ అనేది మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. జనరల్గా ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ a plus d minus a equals to d అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని dతో మల్టిప్లై చేసి డివైడ్ చేసినట్లయితే పైన ఉన్న న్యూమరేటర్లో ఉన్న dని లోపలికి మల్టిప్లై చేస్తూ ప్రతి ఒక్కదాన్ని నేను ఫస్ట్ వచ్చేసరికి a plus d minus aగా రాస్తాను. a plus 2d minus a plus d into a plus 2d. ఇక్కడ కూడా మనకు వచ్చేసరికి సబ్స్టిట్యూషన్ చేస్తే a క్యాన్సిల్ 2d minus d equals to d అవుతుంది. d అనేది ప్రతి ఒక్కదానికి వస్తుంది కాబట్టి నెక్స్ట్ a plus 3d minus a plus 2d by a plus 2d into a plus 3d and so on. That equals to లిమిట్ n tends to infinity 1 by d. ఇక్కడ ఉన్న మనకి ఈ టర్మ్స్ని స్ప్లిట్ చేసినట్లయితే a plus d క్యాన్సిల్ 1 by a మైనస్ a క్యాన్సిల్ అయితే 1 by a plus d ప్లస్ a plus 2d క్యాన్సిల్ అయినట్లయితే 1 by a plus d 1 by a plus 2d 1 by a plus 2d 1 by a plus 3d and so on. లాస్ట్ టర్మ్ వచ్చేసరికి a plus n minus 1 into d మైనస్ ప్లస్. ఓకే, ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ మైనస్ కాబట్టి దీనికి ప్లస్ వస్తుంది, దీనికి మైనస్ a 1 by a plus nd. ఇక్కడ వచ్చేసరికి a plus d a plus d a plus 2d a plus 2d ఈ లాస్ట్ టర్మ్ వరకు క్యాన్సిల్ అవుతాయి. మనకి ఇప్పుడు n ఉన్న చోట ఇన్ఫినిటీ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 by d 1 by a మైనస్ లాస్ట్లో మనకి ఇన్ఫినిటీ రాసినట్లయితే 1 by a plus ఇన్ఫినిటీ అవుతుంది. దట్ ఈక్వల్స్ 1 by infinity 0 కాబట్టి 1 by ad అనేది ఆన్సర్గా ఉంటుంది. ఈ మోడల్ ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని ఒక పాయింట్ ఒక వాల్యూతో మనం డివైడ్ చేయాల్సి వస్తుంది. అది మీకు స్ట్రైక్ అయితే చాలు, అది ఆలోచిస్తే సరిపోతుంది.
నెక్స్ట్ సేమ్ ఇదే ఒక మోడల్ ఉంటుంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ x plus 1 whole power 10, x plus 2 whole power 10, and so on. X plus 100 whole power 10 by x power 10 plus 10 power 10. ఈ ప్రాబ్లం ఇచ్చాడు. ఎక్స్ ఉన్న చోట మీరు డైరెక్ట్గా ఇన్ఫినిటీ రాసినట్లయితే న్యూమరేటర్ పార్ట్ ఇన్ఫినిటీ, డినామినేటర్ పార్ట్ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఈ మోడల్లో కూడా మనకి న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని ఒక టర్మ్తో డివైడ్ చేయాలి. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, హియర్ నేనేం చేస్తానంటే న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ x power 10. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ x power 10తో డివైడ్ చేసినట్లయితే ప్రతి టర్మ్తో డివైడ్ చేయాల్సి వస్తుంది. 1 plus 1 by x whole power 10 మిగులుతుంది. 1 plus 2 by x whole power 10 and so on. 1 plus 100 by x whole power 10 by x power 10 by x power 10 వాల్యూ వచ్చేసరికి 1 అవుతుంది. 10 by x whole power 10. ఇక్కడ x ఉన్న చోట మనం ఇన్ఫినిటీని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 by ఇన్ఫినిటీ వాల్యూ వచ్చేసరికి 0. ఇయర్ ఈ పార్ట్ 0, ఈ పార్ట్ 0, ఈ పార్ట్ 0, అన్ని 0. ఓకే, 1 plus 1 plus 1 and so on, last 1 100 times by here 1 plus 1 by 0 వచ్చేసరికి ఇన్ఫినిటీ. 1 by ఇన్ఫినిటీ దట్ ఈక్వల్స్ టు 0. we get 1. ఆన్సర్ వచ్చేసరికి మనకి 100 వన్స్ ఉన్నాయి కాబట్టి 100 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ మోడల్లో కూడా మనం చూడటానికి ప్రాబ్లం హెవీగా కనిపిస్తూ ఉంటుంది, కానీ న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని ఒకటి డివైడ్ చేయాలనేది మనకు ఐడియా రావాలి. ఓకే, నెక్స్ట్ students, this is the important one, L'Hospital rule problems. ఓకే, నేను చెప్తాను కదమ్మా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఇది 0/0 ఫామ్ కానీ ఇన్ఫినిటీ ఫామ్ కానీ వచ్చినప్పుడు మీరు వెంటనే L'Hospital రూల్ అప్లై చేయమన్నాను. L'Hospital రూల్ అంటే ఏంటంటే న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేస్తూ నెక్స్ట్ లిమిట్ని అప్లై చేయడం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం కొన్ని మోడల్స్ చూద్దాం వీటి మీద. sin 2πx x ఉన్న చోట 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 - 1 వచ్చేసరికి 0. ఇక్కడ మనకి sin 2π వాల్యూ కూడా 0 అవుతుంది. మనకి 0/0 ఫామ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ L'Hospital రూల్కి వెళ్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 -x స్క్వేర్ డెరివేటివ్ -2x by sin 2πx కి cos 2πx into 2π. 2 to cancel,